సరే ఎయిర్టెల్ యాడ్ తర్వాత మళ్ళీ మీరు సినిమాలలో వచ్చారు కదా! ఫస్ట్ మీరు ఎంట్రీ ఇవ్వడమే ఏ మూవీతో ఇచ్చారు? ఆరుగురు పతివ్రతలు. ఆరుగురు దట్ ఈస్ మై పతివ్రతలు. డెబ్యూ అనే ఈవీవి సినిమా. గారు. ఈవీవి గారు. అవును. ఆయన అప్పట్లో టాప్ డైరెక్టర్. అమ్మో! లయన్. అవును. అంటే లయన్ అంటున్నారు భయపెట్టేవాళ్ళా ఏంటి? భయపెట్టడం కాదు. ఆయన్ని చూస్తే అటువంటి భయం ఉండేదన్నమాట. ఎందుకంటే దట్ హ్మ్. డిసిప్లిన్ ఈస్ టు మెయింటైన్. ఆయన యూజ్డ్ టు స్మోక్ అ లాట్ అప్పట్లో. హ్మ్. సో ఇప్పుడు ఇలా సిగరెట్‌తో తీసుకుంటారు. రవి నెక్స్ట్ నీదే రెడీ అవ్వు. సో అంటే తను తీసే మూవీలు చాలా వరకు కామెడీ మూవీస్ ఉంటాయి కదా! అవునండి. బట్ ఆయన్ని అలా సీరియస్‌గా చూస్తే అంటే ఆయన ఏమనిపించింది? ఇది ఎప్పుడు అంటే యాక్షన్ టు ప్యాకప్ ఉంటుంది చూసారా? ఎప్పుడైతే షూటింగ్‌కొస్తారో షూటింగ్ అయ్యే వరకు హ్మ్. టువర్డ్స్ హిస్ వర్క్ ఈస్ వెరీ సీరియస్ అండ్ హ్మ్. వెరీ సిన్సియర్. హ్మ్. ఆఫ్టర్ ద షూట్ చాలా మంది జోకులేస్తారు అన్నీ ఉంటారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎంత మంచితనం అంటే హి ఆస్క్డ్ మీ నేను సెలెక్ట్ అయిన తర్వాత మూవీలో ఎక్కడ ఉంటున్నావు అన్నారు. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌లో ఉంటున్నానండి. ఐ హావ్ జస్ట్ కమ్ డౌన్ ఫర్ షార్ట్ టైమ్ కదా! సో ఏం తీసుకోలేదన్నాను. హ్మ్. ఎందుకు మన గెస్ట్ హౌస్ ఉంది కదా! మన సినిమా అయ్యే వరకు ఇక్కడే ఉండు అన్నారు. హ్మ్. సో అటువంటి దాంట్లో హి ఈస్ వెరీ గుడ్. హ్మ్. జోక్స్ చేసేవాడు. సింగపూర్‌లో ఏం చేసేవాడు అలా? హ్మ్. ఏంటి మొత్తం గర్ల్ ఫ్రెండ్ సంగతి అన్నీ అడుగుతా ఉండేవారు. కానీ హ్మ్. వర్క్ వచ్చేటప్పటికి టోటల్లీ కంప్లీట్ డిఫరెంట్. కాంట్రాస్ట్ అనమాట. అవును. సో, వర్క్ విషయంలో యాహ్! వేరు ఈవీవి గారు, యెస్. పర్సనల్‌గా వేరు అన్నమాట. ట్రూ. ఫస్ట్ మూవీలో మీ రోల్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఏమనిపించింది? అబ్బా! ఫస్ట్ మూవీనే అంటే మాకు అంత డీటెయిల్స్ ఇవ్వలేదండి. ఇవ్వలేదా ఫస్ట్? అంత అవకాశం లేనే లేదు అప్పట్లో. ఆ! ఆ! ఆల్ ఐ నో ఈస్ ఐయామ్ యాక్టింగ్ ఇన్ హిస్ మూవీ యాస్ హీరో. కొంచెం క్యారెక్టరైజేషన్ గురించి కొంచెం చెప్పారు. హ్మ్. యూ ట్రై టు వాచ్ నానా పాటేకర్ మూవీస్. హ్మ్. నాకు అటువంటి క్యారెక్టరైజేషన్ కావాలి. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో నీకు ఏ సీన్ ఏది చేపిస్తానో నాకే నాకే ముందు నేను తెలియదు. ప్రిపేర్డ్ కాదు. హ్మ్. మన మూడ్ బట్టి నువ్వు చేస్తున్న దీన్ని బట్టి వన్ బై వన్ చేసుకెళ్ళిపోదాం. హ్మ్. బట్ అది క్యారెక్టరైజేషన్. హ్మ్. సో ట్రై టు వాచ్ హిస్ మూవీస్ హ్మ్. అని అండ్ దట్స్ ఆల్. సో ఓకే. అదే చూసాము. ఒక 2, 3 డేస్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ ఐ గాట్ యూజ్డ్ టు ఇట్. ఓకే. సార్ సినిమాలలో ఉన్నారు కదా! తర్వాత సీరియల్ వైపు ఎలా వచ్చారు? అది బేసిక్‌గా చాలామంది సీరియల్స్ నుంచి సినిమాలలోకెళ్తున్నారు. ఈ యాహ్! మధ్య యాహ్! మనం అవును. చూస్తున్నాం. బట్ మీరు సినిమాలలో నుంచి సీరియల్స్‌లోకొచ్చారు. అవును. ఎలా జరిగింది ఈ ప్రయాణం? యాక్చువల్లీ ఏమైందంటే మధ్యలో నేను యాక్టింగ్ చేస్తూనే ఒక 1 ఇయర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యి ముంబై ఎళ్ళిపోయాను. హ్మ్. అక్కడ 'ఆషిక్ బనా' యాప్ నేను ఒక హిందీ మూవీకి వర్క్ చేశాను. హ్మ్. సో, ఆ టైంలో ఆ ప్రొడ్యూసర్‌కి రాఘవేంద్రరావు గారు బాగా పరిచయం. ఆయన అక్కడికి ఏదో ఒక ఐ థింక్ ఏదో ఆడిషన్స్‌కే సమ్ ఆర్టిస్ట్ కోసం, హీరోయిన్స్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ కోసం ఏదో చూడడానికి వచ్చారు. హ్మ్. సో, అప్పుడు ఐ వాజ్ విత్ హిమ్ అనమాట. రాఘవేంద్రరావుని కలవడం అంతా జరుగుతున్నప్పుడు హ్మ్. నా గురించి చెప్పాను. సో, హ్మ్. ఇలా నేను హీరోగా ఇక్కడ మూవీస్ చేశాను. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను అంటే, హ్మ్. మన ప్రాజెక్ట్‌లో హీరో వేషం ఉంది చేస్తావా అన్నారు. హ్మ్. ఎక్సైట్ అయ్యాను. హ్మ్. రాఘవేంద్రరావు గారి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో డైరెక్షన్‌లో హీరో. అవునండి. కొంచెం ఆ అంటే టైప్‌లో. సో, ఎగిరి వచ్చిన గంతేయడమే తర్వాత ఇంకా. ఏమైందంటే అది యాక్చువల్లీ దట్ వాస్ అ షార్ట్ ఫిల్మ్ ఫర్ జీ. ఓకే. అప్పుడు మినీ మూవీస్ అని వచ్చేవి. హ్మ్. హ్మ్. ఆ మినీ మూవీ అనుకున్నదల్లా ఆ స్క్రిప్ట్ ఇంకా బాగా డెవలప్ అవ్వడం. దెన్ లేటర్ ఆన్ జీ గేవ్ అనదర్ ఆఫర్. హ్మ్. ఒక మెగా సీరియల్ లాంటిది రాఘవేంద్రరావు గారిని డైరెక్ట్ చేయమని. అంటే ఆయన ఏముంటదని ఇన్స్‌పెక్షన్‌లో ఒకటి జరగాలని చెప్పి ఆయన ఫ్రమ్ హిస్ బ్యానర్ ఒక ప్రాజెక్ట్ కావాలని అడగడం. హ్మ్. ఇదే స్టోరీని దాన్ని కన్వర్ట్ చేయడం. మీరు కంటిన్యూ అవ్వడం. సో, ఇంకా ఐ కుడ్న't సే నో. అంత లెజెండరీ డైరెక్టర్ వచ్చి నన్ను అడిగారు. ఆయన హ్మ్. ప్రాజెక్ట్‌లో చేయడమే గ్రేట్. హ్మ్. మళ్ళీ ఇప్పుడు నేను సీరియల్ అంటే చేయను. ప్లస్ హ్మ్. అప్పట్లో నాకు ఐ డిడ్ంట్ ఫైండ్ దట్ డిఫరెన్స్ అండి. హ్మ్. ఇట్ ఈస్ ఆల్ స్టిల్ యాక్టింగ్. సేమ్ యాక్టింగే చేస్తాం. హ్మ్. ఓన్లీ థింగ్ కొంచెం వర్కింగ్ అవర్స్ ఎక్కువుంటాయి. మూవీ అంటే బాగా తక్కువ టైంలోనే మనకి ఒక సినిమా అయిపోతుంది. ఇదేంటంటే ఒక ఇయర్ అంతా అవును. చేయవలసొస్తుంది. అవును. అవును. దట్స్ ఇట్. సో, ఇప్పుడు ఇప్పుడంటే సీరియల్స్ సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి. హ్మ్. కానీ 'మొగల్ రేకుల' టైంకి ముందు సీరియల్స్ 1 ఇయర్, 2 ఇయర్స్. ఓకే. అవును. సాగదీయడం అంటే అప్పుడు జనాలకు విరక్తొచ్చేసేది. అవును. కానీ 'మొగల్ రేకులు' ఒక 6 ఇయర్స్ వరకు రన్ అయింది. యెస్. అవును. సీరియల్ అయిపోతే అప్పుడే అయిపోయిందా సీరియల్? ఉంటే ట్రూ. ఇంగా కొన్నాళ్ళు బావుండు అని అందరూ ఒక ఎమోషనల్ ఫీల్ అయిపోయారు. ఆ హ్మ్. సీరియల్ తోటి అటాచ్‌మెంట్ పెట్టేసుకున్నారు. సో, ఆ సీరియల్‌లో మీ ఎంట్రీ ఎలా వచ్చింది? అంటే ఆల్రెడీ ముందు ఒక 'సెల్వ' గారు ఉన్నారు. యాహ్! సో, ఎగ్జాక్ట్‌లీ. ఆయన తర్వాత మీరొచ్చారు. హ్మ్. సో, ఎలా వచ్చింది ఆ అవకాశం? మంజుల నాయుడు గారు I ఎలా think ఇచ్చారు? there was some issue హ్మ్. in the artist and all. So they were looking for a replacement హ్మ్. for Selva. సో ఆల్రెడీ దాంట్లో ఆర్‌కే నాయుడుగా చేస్తున్న 'సాగర్' తోటి నేను అంతకుముందు ఇంకొక ప్రాజెక్ట్ చేయడం అయింది హ్మ్. టెలివిజన్‌లోనే. హ్మ్. హ్మ్. అవును. 'సాగర్' గారు మీరు ఫ్రెండ్స్ అనేసి విన్నాం. అవును. హ్మ్. హ్మ్. సో ముందు ఒక ప్రాజెక్ట్ చేయడం అయింది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు హి నో మీ పర్సనల్లీ. హ్మ్. సో అప్పుడు నేను ఆల్రెడీ మూవీస్ కూడా చేస్తున్నాను, ఇది చేస్తున్నాను.
సో హీ రిఫర్డ్ మై నేమ్. బిందు నాయుడు గారికి నా పేరు రిఫర్ చేశారంట. సో వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. అంటే ఆఫ్టర్ దే మైట్ నాట్ వాచ్ మై మూవీస్ అంతా. అప్పటికి నేను 4-5 మూవీస్ ఏమో చేస్తుంటాను అంతే. సో హీ సజెస్టెడ్. సరే ఒకరోజు పిలిపించమన్నారు. ఐ మెట్ దెమ్. చూడగానే ఆవిడ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే డిసప్పాయింట్ ఇన్ ది సెన్స్ దే వర్ ఎక్స్పెక్టింగ్ దట్ క్యారెక్టర్ టు హ్యావ్ హెల్తీ బాడీ, మంచి మస్కులర్. ఎందుకంటే ముందు సెల్వా వాజ్ లైక్ దట్. స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి అని అనుకొని ఉంటారు. సో చూడగానే ఇదేంటిది సెల్వా క్యారెక్టర్ అంటే మనం మజిల్స్ అన్ని అనుకున్నాము, హీఈస్ లీన్ ఓన్లీ, ఈ డజంట్ లుక్ లైక్ దట్ అన్నారు. సో నాకేంటంటే జనరలీ కొంచెం కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్ దట్ మ్యామ్ ఒక రౌడీకి చూపించడానికి బాడీ అవసరం లేదు, గుండు ఉంటే చాలు, ఐ కెన్ షో ఇట్ మై యాక్టింగ్ అన్నాడు. సో ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఇంప్రెస్డ్ ఆర్ నాట్ ఎట్ దట్ టైమ్, బట్ దే గేవ్ మీ అ స్ట్రేంజ్ లుక్. వీడు ఏంటి ఎంత పవర్గా చెప్తున్నాడు అన్నట్టుగా. బట్ దట్ ఓన్లీ వర్క్డ్ అవుట్. షీ లైక్ మై కాన్ఫిడెన్స్ అండ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐ థింక్ విత్ ఇన్ అ మంత్లో ఆ పాత సెల్వాని ఆ ఇమేజ్ని మర్చిపోయి కొత్త ఇమేజ్ క్రియేట్ చేసేటట్టు చేశారు.